గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 38 మంది ఉపాధ్యాయులను శాల్వాలు, మెమెంటోలతో సత్కరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని సూచించారు. ఇక విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, పెద్దలను గౌరవించే విధానాలను వారికి నేర్పాలని కోరారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు చెబితే పిల్లలు అంతగా గుర్తించుకోరని, కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు దానిని పాటిస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. దీని బట్టి బ్రహ్మాసన నిలబెట్టినటువంటి సమాధి చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ జాతికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా సర్కారు బడిలో చదువుకున్న పూర్వ జిల్లా కలెక్టర్ మేడం గారు వేదిక పైన ఇక్కడ చూడండి.